ఏలూరు నగరంలోని 33వ డివిజన్ చిట్టివలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు, వేప చెట్టును కూల్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అయితే ప్రాచీన కాలం నుండి ఆ ప్రాంతవాసులు పూజలు చేస్తున్నారని, చెట్లను నరికేందుకు వీలు లేదంటూ అధికారులను అడ్డుకున్నారు. ఇదే విషయమై ఎమ్మెల్యే బడే చొంటికి సైతం స్థానికులు వివరించారు. విద్యుత్ తీగలకు అడ్డు వచ్చే కొమ్మలను మాత్రమే తొలగించేలా చూడాలని మహిళలు కోరారు. చెట్టు మొత్తాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండడం వల్ల దేవతా వృక్షాలుగా కొలుస్తున్నామని స్థానికులు చెప్తున్నారు. ఇది ఇప్పుడు పురాత కాలం చెట్టు అండి. అవన్నీ ఇళ్ళ మీదకి బాగా అమ్మలో తీయమని మేము అడిగామండి. అడిగితే మన ఎమ్మెల్యే గారి ద్వారా అడిగామండి. ఎమ్మెల్యే గారి ద్వారా అడిగితే సంజయ్ గారు వచ్చారండి. సంజయ్ గారిని 3 నెలల నుంచి అడుగుతున్నామండి. అడుగుతుంటే ఆవిడ వచ్చి, సరేనమ్మా నేను ఇల్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను, నేను ఇల్లు అడిగి నేను ఆయనకి ఏ మాట మీకు చెప్తానమ్మా, తీపిస్తామా అని అన్నారండి. అదండి. ఎందుకంటే ఇంటి మీద అత్మానం పెరిగిపోతుంది. ఇల్లు కాదండి, గొప్పమని రోడ్డు తట్టి అందరం తిరుగుతాం. పిల్లలు వెళ్తాడు ఉంటాం. కరెంట్ తీగలు కట్టబడిందంటే కరెంట్ తెగిపోతాయి. తెగిపోయి అంటే అది ప్రమాదం కదండి. అందుకోసం నేను చెట్టు తీయమని మాత్రం మాకు అడ్డం వచ్చింది కాబట్టి ఆయన బొమ్మల కోసమే చెప్పాం, కానీ చెట్టు తీయమని మాత్రం ఎవరు అనలేదండి. అన్నం కూడా చెట్టు తీయమని కరెంటు వైర్లు తెగిపోతున్నాయండి. చాలా సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యే గారే దగ్గరుండి చూసి మరీ చెప్పారండి, ఇప్పుడు అర్జెంటుగా ముందు ఆ కొమ్మలన్నీ నరికిస్తున్నాను, కానీ 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదండి.